నమస్కారం. నా పేరు గడిపూటి నారాయణ స్వామి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పైన గొడ్డలపాటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు ఆందోళన కలిగిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే మేము విభిన్న ప్రతిభావంతులు తెలియజేస్తున్నాం. ఉద్యోగాల్లో టీచర్లు దాదాపు 1.5 సంవత్సరం అయింది. అయ్యా అక్రమాలు జరిగాయని ఈరోజు గుర్తుకొచ్చాయని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపడానికి మెగా డిఎస్సి పేరుతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో పకడ్బందీగా పటిష్టంగా ఇవాళ ఎగ్జామ్ జరగడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్లో ఆందోళన కలిగించే విధంగా ఇవాళ ప్రవర్తించడం ఎంతవరకు సమాజం తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పరిపాలించిన 5 సంవత్సరంలో ఒక్క మెగా డిఎస్సి అయినా ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావయ్యా అని తెలియజేస్తున్నాం. నిరుద్యోగ వ్యవస్థ రూపుమాపడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. లక్షలాది ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో ఇస్తాం. మీరు చేసే ఆరోపణలు కానీ, మీరు చేసే అసత్య ప్రచారాలు కానీ, గొడ్డలపాటి చేసే అసత్య ప్రచారాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు నమ్మే స్థితిలో లేరయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. అయ్యా ఈరోజు అవినీతి ఆరోపణలు, ఈరోజు అక్రమాలు జరిగాయని ప్రశ్నిస్తున్నారా? మీ రాజకీయ పబ్బం గడపడానికి మీ రాజకీయ నిరుద్యోగులు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒకటే తెలియజేస్తున్నాం. అయ్యా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్న కూటమి ప్రభుత్వం, మీరైనా కళ్ళు తెరవండి. మీరు ఏదైతే అర్హత ఉందో మీరు అర్హతను సాధించి ఉద్యోగాలు తెచ్చుకోండి అని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు ఉద్దీప్ సింహ. అమ్మ పెట్టుదు అడుక్కొని తినేకి ఇవ్వదు అనే తట్లా ఉంది ఈరోజు ఈ గొడ్డలిపాటి పనితీరు. నాడు గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వకపోగా సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అంటివయ్యా. ఎక్కడ జాబ్ క్యాలెండర్ వదిలిండే పాపాన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అయ్యా ఇది స్వచ్ఛమైన ఉద్యోగస్తుల తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎలా ఉంది అంటే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఉద్యోగస్తులతో, ఈ స్వచ్ఛమైన ఉద్యోగస్తులతో ఈ తిరుగుబాటుతో మీరు పెట్టుకుంటే మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందనేసి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగస్తులతో పెట్టుకోవద్దు. ఈరోజు మా నారా లోకేష్ గారు స్వచ్ఛందంగా స్వచ్ఛమైన ఒక తల్లిపాలు ఎలా స్వచ్ఛంగా అలాంటి డిఎస్సి ఇచ్చి 16,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఈరోజు ఉద్యోగస్తులను బజార్కి ఇచ్చిన మీ వైసీపీ పార్టీ వాళ్ళకి రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఇదే ఉద్యోగస్తులు బుద్ధి చెబుతారని తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు. నేను మన జనసేన పార్టీకి సంబంధించిన అటువంటి దివ్యాంగుడను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులను అందరినీ చాలా వరకు రెచ్చగొడుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ఎంపికలో అవినీతి ఉందని, ఎంతోమంది అక్రమాలకి కూడా పాల్పడ్డారని ఒక ట్రాక్ మళ్లించి రాష్ట్రంలో అలజడులు ఈ ప్రభుత్వం పైన ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేస్తుంది. దీన్ని మేము మన యొక్క ఎన్డీఏ కూటమి తరఫున మేము మా యొక్క రాష్ట్ర చైర్మన్ అయినటువంటి మన యొక్క నారాయణ స్వామి ఆధ్వర్యంలో దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. సో ఎక్కడ కూడా అవినీతి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నో రకాలైనటువంటి సామాజిక సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలతో పాటు మరిగా నిరుద్యోగులకి వచ్చిన వెంబటే మెగా డిఎస్తో పాటు ఎన్నో ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ ఘనత ఎన్డీఏ కూటమికి మాత్రమే చెందుతుంది.